అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. విశాఖ స్టీల్ ప్లాంట్పై శాసన మండలిలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ వైసీపీ సభ్యులు ఆరోపించగా వాటిని మంత్రులు ధీటుగా తిప్పికొట్టారు. ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు, జగన్ సీఎంగా ఉన్న టైంలోనే ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు ముందడుగు పడిందని మంత్రులు విరుచుకుపడ్డారు. దీంతో సభలో కాసేపు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పై శాసన మండలిలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. వైసీపీ హయాంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నామని ఆ పార్టీ ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేసేందుకు అడుగులు పడుతున్నాయని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు జీతాలు చెల్లించటం లేదన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నామని ప్రకటన చేస్తారా లేదా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివ్వమని చంద్రబాబు, పవన్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపటానికి ప్రధానమంత్రిని అడిగారా అని ప్రశ్నించారు. మరి ప్రైవేటైజేషన్ కి అడుగులు వేయకపోతే సెయిల్లో ఎందుకు అధ్యక్ష వీళ్ళు విలీనం చేయట్లేదు? అలాగే తీసుకుంటే 1500 కోట్ల ఆర్థిక సహాయం ఇస్తే చక్కగా రన్ చేసుకుంటామని చెప్తున్నారు అధ్యక్ష స్టీల్ ప్లాంట్ కార్మికులు. అలాగే పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని కేంద్రంతో ఏమైనా అనౌన్స్మెంట్ చేయిస్తే అప్పుడు నమ్ముతారు అధ్యక్ష. మరి వాళ్ళు 1300 రోజులుగా దీని మీద యాజిటేషన్ చేస్తున్నారు అధ్యక్ష. యాక్చువల్గా ఎన్నికల టైంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజలకైతే హామీ ఇచ్చారు అధ్యక్ష, మా ప్రైవేటీకరణ ఆపుతామనేసి. స్టీల్ ప్లాంట్ అనేది అసలు ఒక్క ఉత్తరాంధ్ర కాదు అధ్యక్ష, స్టేట్ మొత్తానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సెంటిమెంట్ అధ్యక్ష. ఇక వైసీపీ హయాంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివ్వలేదని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. స్టీల్ ప్లాంట్ చాలా సెంటిమెంట్ తో కూడిన అంశమని తెలిపారు. గతంలో ప్రధాని విశాఖ పర్యటన సందర్భంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని ప్రధాని మోదీతో అప్పటి సీఎం జగన్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. మంత్రులు గత ప్రభుత్వంపై విమర్శలు చేయటం సమంజసం కాదన్నారు. 6 నెలల్లో స్టీల్ ప్లాంట్ భూములను 2 దఫాలుగా వేలానికి నోటిఫికేషన్ ఇచ్చారని తెలిపారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మేము పోరాడతామన్నారు. పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు ఆ మాటకి కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. మొత్తం సభా సాక్షిగా లక్షలాది మంది ప్రజలు ఉంటుండగా ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదు, మేము అర్థిస్తున్నాము, ఇది మా తాలూకా, ఇది మా సెంటిమెంట్ అని చెప్పి ఆ రోజు అడిగిన సందర్భాలు కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పారో కూటమిలో నాయకులు అచ్చెన్నాయుడు గారు కానీ లేదు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆ మాట మీద కట్టుబడి ఉండి ఈ దీన్ని ప్రైవేటీకరణ చేయాలనేది మా తాలూకా డిమాండ్ యాక్చువల్గా చేయాలని కోరుతున్నాం అధ్యక్ష. అయితే వైసీపీ సభ్యుల ఆరోపణలపై మంత్రులు ధీటుగా స్పందించారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండలిలో ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో తాము ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని చెప్పారు. గతంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ చేస్తామంటే తామే ఆపామని పవన్ గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం చాలా భావోద్వేగమైన అంశమని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమే కానీ దానిని నడపటానికి చాలా సమస్యలు ఉన్నాయని చెప్పారు. వాటన్నిటినీ పరిష్కరిస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అలాగే మీరు గతంలో కూడా 2019-14 ఆ సమయంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కూడా దాన్ని ప్రైవేటీకరణ చేస్తామంటే మేమే ముందుండి దాన్ని ఆప్ చేసాం అధ్యక్ష. ఇది పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ లాభసాటిగా ఉన్నాయి, లాభాల దిశగా నడుస్తున్నాయి, కొద్దిపాటి నష్టాల దిశగా నడుస్తున్నాయి. వాటిని ముందుకు తీసుకెళ్లాలి, ప్రభుత్వాలు PSUs నడవాలనేది మా ఆకాంక్ష. మా అందరి when it comes to వైజాగ్ స్టీల్ ప్లాంట్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ నాట్ టు ప్రైవేటైజ్. ఇది మా అందరి కమిట్మెంట్ అధ్యక్ష. అలాగే దీనికి ఇందాక మంత్రి గారు చెప్తున్నట్టుగా కొన్ని
దీన్ని రన్ చేసే ఇష్యూస్ లో చాలా లోపాలు ఉన్నాయి అధ్యక్ష. దాన్ని స్కిల్ ని ఎన్హాన్స్ చేసుకోవాలి, దాన్ని కొంత పెట్టుబడి కావాలి, దానికి కొంత క్యాప్టివ్ మైండ్స్ కావాలి, లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి. ప్రతిసారి నేను కార్మిక సంఘాలతో కూడా ప్రత్యేకించి ఈ మధ్యన ఒక 4 రోజుల క్రితం కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు కూర్చోబెట్టి దానికి సంబంధించి మీరు ఒక సమగ్రమైన ఒక కార్యాచరణ ఇవ్వండి మాకు. మీరు వస్తే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి నేను కూడా నాకు సంబంధించి నేను కూడా తీసుకెళ్తాను తెలియజేస్తాను అధ్యక్ష. సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ నాట్ టు ప్రైవేటైజ్ దిస్. I hope you're all satisfied. ఇక చివరిగా మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కాకుండా కృషి చేస్తామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీతో పాటు ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని కలిసి ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ ఆపాలని చెప్పినట్లు తెలిపారు. ఆ తరువాత ఉక్కు మంత్రి స్టీల్ ప్లాంట్ విజిట్ కు వచ్చారన్నారు. ఆ సందర్భంలోనే స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయమని కేంద్ర మంత్రి చెప్పారని గుర్తు చేశారు. ఈ విషయంలో ఎవరికీ అనుమానం అవసరం లేదన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఫస్ట్ విజిట్ లోనే ప్రధానమంత్రి గారికి, కుమారస్వామి గారికి కలిసి ఎట్టి పరిస్థితుల్లో ఇది ఆపాలని చెప్పారు అధ్యక్ష. వెంటనే కుమారస్వామి గారు ఒకరోజు స్టీల్ ప్లాంట్ విజిట్ కూడా వచ్చారు అధ్యక్ష. అక్కడ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కార్మికులతో సమావేశం పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది ప్రైవేటైజేషన్ చెయ్యమని స్పష్టంగా ఆ రోజు ప్రకటన చేశారు. అయితే చాలా ఇబ్బందులున్నాయి, చాలా సమస్యలున్నాయి, వాళ్ళు పనితనం పెంచుకోవాలి, కార్మికులు కూడా ఇంకా కష్టపడాలి అని చెప్పి తప్పనిసరిగా కేంద్రం కూడా చెప్పింది. మేము మళ్ళీ మాటిస్తున్నాం. ఇది సెయిల్లో కలపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఎక్స్క్లూజివ్ గా దీనికి మైన్స్ కూడా కొన్ని కేటాయించాలని ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ విశాఖ ఉక్కు లాభాల బాటలోకి తీసుకురావడానికి మా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుంది. మొత్తానికి శాసన మండలిలో విశాఖ స్టీల్ ప్లాంట్ పై వాడి వేడి చర్చ జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడుగులు పడుతున్నాయని వైసీపీ ఆరోపిస్తూ ఉంటే, గత ప్రభుత్వంలోనే ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు ముందడుగు పడిందని అధికార కూటమి ధీటుగా కౌంటర్ ఇస్తోంది. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తోందో వేచి చూడాలి.